నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. ప్రజా మేనిఫెస్టోని సిద్ధం చేయడానికి రెడీ అవుతున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. అసలు ఎలా ఉండబోతుంది ఏంటి? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజా మేనిఫెస్టోని రెడీ చేయడానికి సిద్ధమవుతున్నారు. సో ఈ మేనిఫెస్టో అనేది ఎలా ఉండబోతుంది అంటే కూటమి ఇప్పుడు 3 పార్టీలు కలిసి ఉన్నారు. సో ఈ మేనిఫెస్టో అనేది కొంచెం స్పెషల్ ఈసారి. సో ఎలా ఉండబోతుంది సార్? సో ఒకటేంటంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారాన్ని చూస్తే కనుక సూపర్ 6 తోటి చంద్రబాబు నాయుడు వెళ్తిపోతున్నారు ఇప్పటి వరకు కూడా. ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి ఏంటి, తను 5 సంవత్సరాల పాటు ఏదైతే నవరత్నాలు అమలు చేశారో దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ 2024 ఎన్నికలకి ఎవరు మేనిఫెస్టో ఏ విధంగా ఉంటుంది అనేది దోబూసులాడుతూ ఉన్నారు. ఎందుకు దోబూసులాడుతూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు ప్రకటించిన తర్వాత ప్రకటించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటే మెరుగ్గా, అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన తర్వాత మెరుగ్గా ప్రకటించాలని చంద్రబాబు నాయుడు, ఇలా ఒకరికొకరు దోబూసులు ఆడుకోవడంతో పాటు కొన్ని లీక్స్ కూడా ఇస్తున్నారు. ఏం లీక్స్ ఇస్తున్నారు? రైతు రుణమాఫీ ప్రకటిస్తారని చెప్పి గత నెల రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి అనుచరులు, జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి టీము లీకులు ఇస్తూనే ఉన్నారు. రైతు రుణమాఫీ ప్రకటిస్తారు ఈసారి జగన్మోహన్ రెడ్డి, అలాగే డ్వాక్రా రుణమాఫీ ప్రకటిస్తారు అని చెప్పేసి. కానీ ఆయన ఒకనొక సమయంలో మీటింగ్లో లెక్క చెప్పాడు. ఏం చెప్పాడంటే, నేను ఇప్పుడు 70,000 కోట్ల రూపాయల ఇస్తున్నాను, దాదాపు ఇప్పుడు 2.5 లక్షల కోట్ల రూపాయలు నేను బటన్ నొక్కాను, తర్వాత జీతాలు, ఎంప్లాయీస్ జీతాలు ఇవన్నీ చూస్తే కనుక రాష్ట్ర బడ్జెట్ సరిపోదు అని చెప్పి చెబుతున్నాడు. అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు సూపర్ 6 ఇస్తానంటున్నాడు. సూపర్ 6 అమలు చేయాలంటే నేను ఇస్తున్నటువంటి దానికన్నా కూడా ఇంకా అదనంగా ఇంకొక 1 లక్ష కోట్లు ఇవ్వాలి, ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈ బడ్జెట్, ఈ మేనిఫెస్టోని చూసి ఈ మేనిఫెస్టో కన్నా మెరుగైంది వాళ్ళు ప్రకటించాలనుకుంటే దానికన్నా మెరుగైంది వీళ్ళు ప్రకటించాలనుకుంటున్నారు. అసలు ఎక్కడి నుంచి అప్పులు వస్తాయి? ఇప్పటికే జీతాలు లేనటువంటి పరిస్థితి. 1వ తారీఖు జీతాలు ఇవ్వండి ప్రభు అని చెప్పి గవర్నర్ దగ్గరికి పోయి ప్రభుత్వ ఉద్యోగులు విజ్ఞప్తి చేసి రిక్వెస్ట్ చేసినందుకు వాళ్ళ మీద అసలు కొంతమంది చర్యలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళా కొత్తగా ఈయన సంక్షేమ పథకాలను ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడే లేవని చెప్పావు కదా, ఇప్పటికే సక్రమంగా ఇవ్వలేకపోతున్నాని చెప్పారు, మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొస్తావు అని చెప్పి ప్రశ్న జగన్మోహన్ రెడ్డికి వస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి ఉచిత పథకాల వల్ల రాష్ట్రం 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయిపోయిందని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అలాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి కన్నా మెరుగైనటువంటి సంక్షేమాన్ని నేను అందిస్తాను అని చెప్తున్నారు. కరెక్ట్గా ఈయనకేమొస్తుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనే శ్రీలంకన్ చేసింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చెబుతున్నారు కదా, మీరెట్టా సంక్షేమ పథకాలు మెరుగ్గా ఇస్తారు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి ఈయన ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు చెప్పేది చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి అప్పులు తీసుకొచ్చి పంచుతున్నాడు, నా పద్ధతి అలా కాదు, నేను సంపద సృష్టిస్తాను, సృష్టించిన తర్వాత నేను పంచుతాను అని చెప్పి చెప్తున్నాడు. ఎక్కడ సృష్టిస్తావా అని చెప్పి అడిగితే, నేను ఇండస్ట్రీస్ తీసుకొస్తాను, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, సెల్ఫ్ సస్టైనబుల్ రాజధాని కడతాను, అక్కడి నుంచి నేను సంపద సృష్టిస్తానని చెప్పి ఆయన క్లారిటీగా చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి తీసుకొస్తావా నువ్వు అని అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పట్లా, నేను అప్పులు తీసుకొస్తానని చెప్తున్నారు. మరి సచివాలయాన్ని తాకట్టు పెట్టారు. ఇంకేం తాకట్టు పెడతావు? ఇంకా తాకట్టు పెట్టేది ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో ఆల్రెడీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ పబ్లిక్ నుంచి సేకరిస్తున్నారు, పబ్లిక్ డాక్యుమెంట్స్ తీసుకుంటున్నారు. ల్యాండ్స్ సంబంధించి కానీ లేదా ఇళ్లకు సంబంధించినటువంటి కానీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రభుత్వానికి ఇచ్చేయాలని చెప్పి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పేసింది. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసేసుకొని వీటిని తాకట్టు పెట్టి రాష్ట్ర సంపదగా చెప్పేసి అప్పు తీసుకొని ఈ అప్పుని మళ్ళీ పంచేటువంటి కార్యక్రమం చేసే అవకాశం ఉందనేది ఒకటి. రెండేంటంటే ఈ అప్పుల్లో మేజర్ షేర్ ఏంటంటే ఉచిత విద్యుత్ ఇచ్చినందువల్ల ఎక్కువగా అప్పులు అవుతున్నారు అనేది ఒకటి ఉంది. అందుకే ఉచిత విద్యుత్ ఇవ్వకుండా ఇప్పుడు వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు బిగిస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో నామినల్ ఛార్జెస్ అంటూ కొన్ని అప్లై చేసేటువంటి అవకాశం ఉంది. దాని నుంచి కొంత రెవెన్యూ రాబట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. అంటే ట్యాక్సులు వేయటం ద్వారా రాబడి పెంచుకొని తద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనగా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు ఆలోచన ఏంటి? ఆయన ఉద్యోగాలు కల్పించి ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి పెట్టుబడులను ఆకర్షించి సెల్ఫ్ సస్టైనబుల్ రాజధాని నిర్మించడం ద్వారా సంపదను సృష్టించి నేను పంచుతానని ఆయన చెప్తున్నారు. సో వీళ్ళిద్దరు చెప్పే దాంట్లో వేరియేషన్ అది.
సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అసలు ప్రజలకు ఏం కావాలి అనేది మెరుగైనటువంటి మేనిఫెస్టో తయారు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు ఏదైనా సరే ఆయన రైతు బజార్లు పెట్టినా, డ్వాక్రా సంఘాలను పెట్టినా, లేదా కొత్త కొత్త స్కీమ్స్ ఏదైనా పెట్టినా అది చంద్రబాబు నాయుడే దానికి ఆద్యుడు. చంద్రబాబు నాయుడే పెడతారు. డ్వాక్రా సంఘాలను పెట్టింది చంద్రబాబు నాయుడు, స్వయం సహాయక బృందాలను పెట్టింది ఆయనే. ఆ తర్వాత అవి పెరుగుకుంటూ వచ్చాయి డ్వాక్రా సంఘాలు. ఆ తర్వాత ఆయన రైతు బజార్లు పెట్టాడు ఒకనొక మూమెంట్లో. ఎందుకు బహిరంగ మార్కెట్లో ధరలు పెరిగిపోతున్నాయని చెప్పి రైతు బజార్లు పెట్టి రైతులే డైరెక్ట్గా వచ్చి అక్కడికి తన పంటని అమ్ముకునేటువంటి వెసులుబాటుని కల్పించారు ఆయన. సో అలాగే ఇప్పుడు మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలను ఇప్పుడు పెట్టాలి అనేది ప్రజా మేనిఫెస్టోని తయారు చేయాలనేది చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన. అందుకే ఆయన ఏం చేశారంటే ప్రజల నుంచే వాళ్ళ డిమాండ్స్ని, వాళ్ళ ఆలోచనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆహ్వానిస్తూ ఒక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, వాట్సాప్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ వాట్సాప్ ఫోన్ నెంబర్ ఎంత అంటే 8349930393. ఈ నెంబర్ ఇచ్చారు. ఇంకోసారి నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చారు. ఈ వాట్సాప్ నెంబర్కి మీరు సూచనలు చేయొచ్చు. అలాగే మేనిఫెస్టో ఏ విధంగా రూపకల్పన చేయాలి, ఏ అంశాలను పొందుపరచాలి అనేది కూడా మీరు కూడా ఈ వాట్సాప్లో తెలియజేయచ్చు. అందుకే ప్రజా మేనిఫెస్టోని తయారు చేయడానికి చంద్రబాబు నాయుడు రెడీ అయ్యారు. ఆ నంబర్ ఏంటంటే ఇంకోసారి నేను చెప్తున్నా, 8341130393. 8341130393 ఈ నంబరు. ఇది వాట్సాప్ నెంబర్. ఈ వాట్సాప్ నెంబర్ బహిరంగంగానే ప్రకటించారు. ఈ వాట్సాప్ నెంబర్కి ప్రజలు పంపిస్తే కనుక మేనిఫెస్టో ఏ విధంగా ఉండాలి, ఎలాంటి అంశాలను పొందుపరచాలి అనేది తెలియజేస్తే దాన్ని కన్సల్టేట్ చేసి ఒక మేనిఫెస్టోని తయారు చేసి దాన్ని కూటమిలో పెట్టి చర్చించి ఫైనల్ చేసి కూటమి లీడర్లు అందరూ కలిసి ఈ మేనిఫెస్టోని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ వాట్సాప్ నెంబర్కి తెలియజేయచ్చు. అందుకే వినూత్నమైనటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు చేశారు ఈసారి. అంటే ఏదున్నా కూడా ప్రజల నుంచి తీసుకోవాలి, వాళ్ళ అవసరాలని బట్టి ఈసారి మేనిఫెస్టో ఉంటుందని అనుకోవచ్చు సార్. ప్రజా మేనిఫెస్టోని తయారు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఆ ప్రజా మేనిఫెస్టో ఏంటంటే ప్రజలకు ఏవైతే కావాలో వాటిని ఫిల్ఫిల్ చేసేలాగా దాన్ని రూపొందించడం. ఇది ఒక ఎత్తు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి అతి కొత్త ప్రయత్నం ఇది, అత్యంత కొత్త ప్రయత్నం ఇది. నాకు తెలిసినంత వరకు రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ఈ విధంగా ప్రజా మేనిఫెస్టోని తయారు చేసిన ప్రయత్నం పెద్దగా చేయలేదు. ఒకళ్ళిద్దరు చేసినప్పటికీ ఓపెన్గా నెంబర్ ఇచ్చేసి వాట్సాప్ నెంబర్ దాని ద్వారా ఇవ్వమని చెప్పి ఎవరు అడగలేదు. బహిరంగ నెంబర్ కూడా ప్రకటించారు చంద్రబాబు నాయుడు. ప్రజా మేనిఫెస్టోని తయారు చేయబోతుంది కూటమి. దీంతోపాటు చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటించేటప్పుడు కూడా చాలా సర్వేలను చేయించుకున్నారు. సర్వేలు చేయించుకొని ఆ సర్వేలను మళ్ళీ క్రోడీకరించిన తర్వాత ఈయన సొంతంగా ఐవీఆర్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది, ఐవీఆర్ఎస్ అని. అది ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి అభిప్రాయాన్ని అడుగుతారు. డైరెక్ట్గా ఫోన్ కాల్స్ వెళ్తాయి. కొన్ని లక్షల మందికి వెళ్ళిపోతాయి ఒకేసారి. సపోజ్ ఒక నియోజకవర్గం ఉంది. ఆ నియోజకవర్గంలో మీకు ఎక్స్ పర్సన్ ఇష్టమా, వై పర్సన్ ఇష్టమా, జెడ్ పర్సన్ ఇష్టమా, ఈ ముగ్గురులో ఎవరైతే బాగుంటుంది అనేది ఐవీఆర్ఎస్ ద్వారా ఇప్పుడు మనకి డైరెక్ట్గా మనకి బ్యాంకుల నుంచో లేకపోతే వస్తాయి ఫోన్ కాల్స్. కంప్యూటర్ సిస్టమ్ జనరేటెడ్ అలా వచ్చేస్తుంది. వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళ ఒపీనియన్ చెప్తే కనుక మీరు పలానా ఎక్స్ నచ్చితే 1 నొక్కండి, వై నచ్చితే 2 నొక్కండి, జెడ్ నచ్చితే 3 నొక్కండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి అభిప్రాయం ప్రకారం కొంతమంది క్యాండిడేట్స్ని కూడా అనౌన్స్ చేశారు. అంటే కన్ఫ్యూజ్గా లాస్ట్ 3వ జాబితాలో ఈ విధమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ఆయన అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అలాగే ఇప్పుడు మేనిఫెస్టో కూడా వాట్సాప్ నెంబర్ ఇచ్చి దాని ద్వారా ప్రజా మేనిఫెస్టోని తయారు చేసి ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక వినూత్నమైనటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. సో చంద్రబాబు నాయుడు చేసేటువంటి ప్రయత్నం ఈసారి కొంత వినూత్నంగా ఉండొచ్చు. అది ప్రజా బాహుళ్యంలోకి వెళ్ళి ఫలితాలను ఆశించిన విధంగా రాబట్టేలాగా ఉంటుంది అని చెప్పి పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. చూడాలి దానికి సంబంధించి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.